అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. రాఖీ పండుగ వస్తుంది కదా, ఈ టైంలో మాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని బాధ అనిపిస్తుంది. అందరూ మా ఇల్లు పక్కలో లచ్చి కడతారు కదా, కట్టేటప్పుడు అనిపిస్తుంది. కానీ మేము మా డాడీకే కడతాం అంతే అంటారు. ఇప్పుడు ఎవరికైనా కడితే చీర కోసం పైసల కోసం కట్టినారు, అంటే ఎవరికి కట్టాం మేము. మా డాడీ బాగా సపోర్ట్ చేస్తారు కదా. మరి డాడీ సపోర్ట్ చేయడం వల్లే డాడీనే అన్ననుకోలేక మనం అంతే. ఇక ఎందుకంటే డాడీనే ఫుల్ సపోర్ట్ చేస్తాం మనకు. నిజం చెప్పాలంటే అబ్బాయిని ఇచ్చినా మీలాగా చూసుకుంటారో లేదో మీ డాడీని మీ మమ్మీని నాకు తెలిసి. ఒక అమ్మాయిగా బరువు బాధ్యత మొత్తం మీరే మోస్తున్నారు తెలుసా. మా అమ్మ నా హాస్పిటల్ ఉన్నప్పుడు ఏడ్చినట్టే. మా అమ్మ చనిపోయే స్థితి, కిందికి వచ్చి నర్సు చిన్నది నాకంటే, డబ్బులు లేవు కదా. ఒకరోజు ఖాతా పెట్టిన, ఒకరోజు ఖాతా పెట్టి ఇంకో రోజు పోయి మేడం ఇవ్వండి అని ట్రే పట్టుకొని పోతే ఏనాడు ఇక్కడికి నుంచి అని అన్నది. అప్పుడు మా అమ్మ ఏడుస్తుంది, నేను చూసుకుంటాను. మెట్ల మీద ఏడ్చి కూర్చొని మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే, అంటే చనిపోయే స్థితి. ఇక అందరు వచ్చి చూసిర్రు, అమ్మకి మాటలు లేవు, ఏం లేదు. హైదరాబాద్ పంపించాను, సీజన్ ఉంది. అట్లా ఇట్లా బతికించుకున్నా. నాన్నకి పెళ్ళేసేసి ఒక 6 months డబ్బాలో యూరిన్ పోస్తే పోసేసినాం. 6 months పోసిన అంటే పక్కలో కూర్చుంటుండే, ఇంటికి వచ్చి కూర్చుంటే అంటుండే, ఏమి నాన్నది నువ్వు కొనుక్కోకంటే. మా అమ్మ లేచే పరిస్థితి లేదు. మా నాన్న యూరిన్ పోయాను కదా, ఎట్లానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను అన్నారు గొప్ప అది. అప్పుడు అనుకున్నాడు మా నాన్న ఒక కొడుకుంటే నాకు ఈ స్థితిలో వేయకపోదు. ఏడ్చి ఇట్లా బండ అయిపోయినాం మేము. అప్పటికి కూడా ఇప్పుడు ఈ నెల చేస్తే టాబ్లెట్లకు అయితే పెర్లేసెస్, బీపీ, షుగర్, అమ్మకి లివర్. మేము పడ్డే బాధలు మాకేందో తెలుసు. వావుడు మాకు తెలియని ఏజ్ నుంచే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం అక్క. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మీరు ఇప్పుడు అంటే ఏ ఇంటర్వ్యూలో అడగలే క్వశ్చన్, మీరు అడిగిన అన్నదమ్ములు అని చెప్పి ఏడుకొని ఒక ఎమోషన్ ఉండిపోతుంది. ఎందుకంటే ఇటు నీకు సిస్టర్సే, జస్ట్ ఇద్దరు అక్క చెల్లెలు. మీరు చూస్తే మీరు అమ్మాయిలే. అంటే ఈ రాఖీ పండుగ వస్తుంది, అసలు అన్నదమ్ములు లేకపోతే ఎంత బాగా కట్టమంటారు. కానీ మేము కట్టాం. ప్రతి ఎవ్రీ రాఖీ పండుగ వస్తుందంటే ఏడని రోజు లేదు. అంటే పక్క వాళ్ళకి కానీ ఇట్లా కడతారు కదా, అప్పుడు అనిపిస్తుంది కడితే అలా చెల్లెళ్ళు వచ్చి కడితే. మా అక్కలు వస్తారు ఇక మా ఇంటికి. ఎవరైనా సొంతం చూసినంత చూడరు కదా అక్క. ఎవరు చీర కోసం కడుతుందో పైసల కోసం కడతారు, కానీ ఎవరికి కట్టాం. మా అక్కలు మేము ఎవరికి కట్టాము, మా డాడీకే కట్టుకుంటాము. ఏదైనా మా డాడీ. మా బావలు కూడా మాకు అన్నలాగా, ఎందుకంటే అన్నలు లేరు కాబట్టి మా నాన్న వాళ్ళని కొడుకుల్లాగా, మా అమ్మ వాళ్ళని కొడుకుల్లాగా, అల్లుల్లాగా, మమ్మల్ని కూడా కొడుకుల్లాగా, బిడ్డలాగా. అక్క వాళ్ళ లైఫ్ అయితే బాగానే ఉంది కదా అక్క వాళ్ళది, అట్లయితే ఓకే. ఎందుకంటే మీ సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు. అటు ఇటు చూసుకోలేక చేస్తారు. మా బావలకు కూడా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఇద్దరిని బతికించుకున్నట్టే, అందులో వాళ్ళు కూడా మా బావలు, మా అక్కలు. నేను మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర హాస్పిటల్లో ఉంటే వాళ్ళు బయట ఉండి నాకు మనీ పంపడం కానీ నాకు